శుభోదయం అండి, అందరికీ శుభోదయం. ఈరోజు మేమంతా పూణేలో ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తం పూణేలో ఉంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరం పూణేలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి వినాయక చవితి స్పెషల్ అయిన మన పప్పు ఉండరాళ్ళు ఎలా చేయాలి ఏంటని చెప్తాము. పనిలో పని మా మేకింగ్ మొత్తం మండపాన్ని మేక్ చేసాము, రెడీ చేసాము. ఇంకా ఫైనల్ ఇంకా అవ్వలేదు. అయిన తర్వాత మీకు మొత్తం కలిపి నేను వీడియో కింద పెడతాను. లెట్స్ స్టార్ట్. పప్పు ఉండరాలు మొదలయ్యండి. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాము. 2 గ్లాసులు వాటర్ వేసాము. సాల్ట్ వేసుకున్నాం. కొద్దిగా పంచదార వేసుకున్నాం. మీరు మరిగేయాలి. రేపులో పిండి వేసుకుంటే ఇలాగ కలుస్తుందండి. శుభ్రంగా దగ్గరగా కలుపుకోవాలి. ఇది కలుపుకోవాలి. ఇలాగా ఇది కలుపుకున్న తర్వాత దీన్ని మేము ఉండల కింద చేసుకోవాలి. ఎస్, పెసరపప్పు పెట్టి దాన్ని పప్పుని వేపుకొని ముందు వేపిన తర్వాత పప్పుని ఉడకబెట్టుకోవాలి. లడ్డూలు ఎలా చేయాలి, తర్వాత ఏం చేయాలని కంటిన్యూ చేద్దాం. వాటిని ఇలా తయారు చేసిన తర్వాత ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. మంచిగా నెయ్యి పెట్టి లడ్డూలాగా చేసుకుని ఇలా చేస్తారు. ఇక 2 కోడళ్ళు కూర్చొని లడ్డూలు చేసే సింపుల్ పని వాళ్ళకి అప్పచెప్పాం. సింపుల్ పని వాళ్ళకి అప్పచెప్పాం. కూర్చొని చేయడమే కాబట్టి పెద్ద కష్టం ఉండదు. వాళ్ళు అలా చేస్తా కూర్చుంటారు. మనమేమో మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇదిగో మా అక్కేమో చక్కగా పువ్వులు కొడుతుంది. ఇవన్నీ పువ్వులు మొత్తానికి అలంకారాలు అవుతున్నాయి. మన వీడియోని మనం కంటిన్యూ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. నానా బ్యూటిఫుల్ ఓమి చూడనా ఒకసారి నించోమా. ఎస్, తయారైంది చూసారా, రెడీ అయిపోయారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, మా రోమి కూడాను రెడీగా ఉన్నాడు. ఓమి లడ్డూలు రెడీ అయిపోయినాయి. నేను ఈ టైప్లో రెడీ చేశారు. మా చిన్నక్క కూడా కూర్చుందా. ఇప్పుడు తాలింపు వేయడమే. చూడండి, ఇది పాలల్లో వండుతున్నాము. రెడీ చేసుకొని ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. ఇందులో ఇది వేసావా, పంచదార వేసావా? ఇంక దీని తర్వాత పంచదార వేయాలా? ఉడికిన తర్వాత పంచదార. ఓకే, నెమ్మదిగా సిమ్లో ఉడకాలి. సగ్గుబియ్యం కూడా ఉడికేసావా? సగ్గుబియ్యం ఇందులో వేస్తారా? ఓకే, ఈరోజు 2 రకాలు చూపిస్తానండి. ఒకటి బెల్లంతో, ఒకటేమో పాలతోని. 2 చూపిస్తాను, చూడండి. బెల్లం వేస్తున్నారు. ఉండలు ఇప్పుడే చుట్టాము కదండి, బెల్లం వేస్తాము. బెల్లం మరుగుతుంది, బెల్లం వేస్తుంది. ఎంత పడుతుంది అత్తయ్య గారు? ఒక అరకిలో పైన పడుతుంది. ఇన్ని ఉండలు ఉన్నాయి కదా చాలా, అరకిలో పైన బెల్లం పడుతుంది. కొబ్బరికాయ నేతిలో వేయిస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో కొంచెం కొబ్బరికాయని వేయించుకొని అప్పుడు ఇవి వేస్తాను. ఈలోపు పాకం ఇందాక పెట్టారు కదా, బెల్లం పాకం, అది మరుగుతుంది. మరుగు వచ్చిన తర్వాత ఏ పాకం అత్తయ్య గారు? మామూలు పాకమే కదా, మామూలు వాటర్లో చిన్న పాకం వచ్చింది. పాకం కరిగిపోవాలి, బెల్లం కరిగిపోవాలి. పాకం వచ్చిన తర్వాత ఈ ఇందాక చుట్టుకున్నాము కదా, ఈ ఉండ్రాలను వేస్తున్నారు. ఈలోపు ఇది కూడా దీంట్లో వేయడానికేనండి. నెయ్యిలోని కొబ్బరికాయ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అత్తయ్య గారు ఈ డ్రై ఫ్రూట్స్ని, ఈ జీడిపప్పుని, కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు.
పప్పు ఇది వేస్తారు, ఇందులో ఉండలు వేస్తారు. ఉడికొచ్చింది కదా. తర్వాత పెసరపప్పు వేస్తున్నారు. పెసరపప్పు ఇందాక ఉడికించుకొని ఉంచుకున్నారు కదా, ఏపీసి ఉడికించి ఉంచారా, అదే వేస్తున్నారు ఇందులో. అంటే ఇప్పుడు ఎంత పప్పు తీసుకున్నారు అత్తయ్య గారు? అరకిలో పప్పు, కిలో ఉండ్రాళ్ళు, అరకిలో పెసరపప్పు. బెల్లం పాకం, బెల్లం ఎంత తీసుకున్నారన్నా? కేజీ బెల్లం పడుతుంది. అంటే 1/2 కేజీ పప్పుకి కేజీ ఉండ్రాళ్ళు, కేజీ బెల్లం. అంటే మేము చాలామంది ఉన్నాం కదండి, సో ఇంత ఎక్కువ చేసుకుంటున్నాము. ఇది బాయిల్ అవ్వాలా? ఎంత టైం అత్తయ్య గారు? 5 minutes. ఒక 5 minutes బాయిల్ అవ్వాలి, ఉడుకు రావాలి. పప్పు వేసాక కొంచెం 5 minutes. ఉడుకొచ్చింది కదా అత్తయ్య గారు, ఇది ఉడుకొచ్చింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నారు, యాలకుల పొడి వేస్తున్నారు. ఎక్కువసేపు బాయిల్ అవ్వకూడదు కదా, 5 minutes బాయిల్ అయిన తర్వాత ఇలాచీ ఏవి లేవు, కొంచెం సాల్ట్ టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నారు, ఎక్కువ కాదు, టేస్ట్ కోసం వేసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆపేసుకోండి. ఇందాక నేతిలో వేయించుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. వేసుకోండి, అయిపోయింది. అంతేనండి, అంతే. ఇంకోండి చేశారు కదా, అయిపోయింది. ఈ డ్రై ఫ్రూట్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. ఇది తప్పకుండా అందరూ ఫాలో అయ్యి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గణపతి బప్పా మోరియా. వినాయకుని తెస్తున్నారు. మూర్తి మోరియా. యా చాలే మోరియా. కింద చాలు. గణపతి బప్పా మోరియా. మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా గణపతి బప్పా మోరియా. 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 వెరీ గుడ్. కూర్చుని పెట్టండి. మోరియా. మోరియా. గంధం గంధం పసుపు కుంకుమ ఎక్కడ ఒకటి బయట ఒకటి ఇప్పుడు అక్కడ చెప్పండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం దశనారం ధ్యాయేత్ సర్వవిద్యోపశాంతయే అజ్ఞానపద్మావతం గజానన మహానిశాన్ ఏకతత్వం పట్టాన ఏకతత్వం పట్లతత్వం మహాకాయ సూర్యకుడి సమితి వికృతి సుఖ శుద్ధ సరస్వతి నమస్తే వరదే కామరూపిణి విద్యామి సిద్ధి గౌతమే సదా. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. గణపతి బప్పా మోరియా. మంగళమూర్తి మోరియా. yes. yes. आरती नहीं करते कोणी लावली
कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणपार्श्वे अस्मिन् व्यवहारिक चन्द्रमानेन శ్రీ చంద్ర చిటి బెల్లము నానా మ్రోలు చెరుకు రసంబుల్ నిటాలాక్షుడు నగ్ర సుతునకు బటుధరవముగా బిందు చేసి ప్రార్థించు మధిన్. గుడ్ నైట్. వినాయక చవితి పూజ శుభ్రంగా జరుపుకున్నాం. వినాయక చవితి అయిపోయింది. ఇది బెల్లంతో చేసిన పప్పు ఉండ్రాలు, ఇదేమో పాలతో చేసిన పప్పు ఉండ్రాలు, పులిహార యాజ్ యూజువల్, అండ్ మిగిలినవి కొమ్ము శనగలు చేశారు. మా అమ్మ చేసింది మొత్తం. అమ్మ సూపర్ చేస్తుంది కాబట్టి ఈరోజు మా వాళ్ళు కూడా తిని ఆస్వాదిస్తున్నారు. అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని ఇలాగా తింటూ ఉంటే అదో మజా వేరు. మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అందరం కూర్చొని చక్కగా తింటే అరిటాకులు దొరకలేదు, ఎందుకంటే పూణేలో మాకు అరిటాకులు కొద్దిగా స్కేర్సిటీ ఉంది, దానివల్ల దొరకలేదు కాబట్టి అరిటాకులు తినలేదు. వర్ష గారు ఇప్పుడు తింటున్నారు. తినండి వర్ష గారు. ఎస్, వర్ష గారు తిన్నారు. యమ్మీ, అగో యమ్మీ అంటున్నారు. అగో తమ్ముడు తిన్నాడు. అగో అందరూ తినేస్తున్నారు. బాగుందా రేటు? అందరూ మా వీడియోని చూసి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనండి. సబ్స్క్రైబ్. బాబాయ్. గణపతి బప్పా మోరియా.